నందు గారు, మీరు ఇందాక టైర్ 1, టైర్ 2 ఈ స్క్రిప్ట్ సెలక్షన్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో నాకో చోట మీరేమన్నా బౌండరీ ఏమన్నా గీసుకున్నారా? అది దాటి వెళ్ళకూడదు అని అది చెప్పి ఎందుకు అలా తీసుకుంటామండి. అనిపించింది. అదేం లేదు. లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ నేను ఒకటే అండి. మన టాలెంట్, మన హార్డ్ వర్క్ హ్మ్. 100% ఇచ్చినా గూడా అదేంటంటే ఏదో అంటారు కొండంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉంటదంటారు. అవునవును. హ్మ్. ఈ హ్మ్. ఆవగింజ కొండలో ఆవకాయ అంత ఏదో ఆవకాయో ఆవగింజ అంటారా? ఆవకాయ అంత టాలెంట్ అలా మనకి మనమందరం అందరూ చిరంజీవి అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. హ్మ్. ఆర్ రజనీకాంత్ అంటే మనకు కనిపించేవాళ్ళు ఒక చిరంజీవి గారు, ఒక రజనీకాంత్ గారు. అలా అవ్వాలని ఉంటుంది. నాకు ఉంటుంది. నాకెందుకుండదు? అలాంటి బ్యానర్స్, అలాంటి స్క్రిప్ట్స్ వచ్చి, అలాంటి హిట్లు పడి, మార్కెట్ పెరిగితే వెరీ హ్యాపీ. బట్ ప్రస్తుతం ఏంటంటే అవి అది అది జరుగుతుందా లేదా అనేది నేచర్‌కి వదిలేయటం గదా! బట్ ఇంతలో మన చేతుల్లో ఉన్నదేంటంటే కనీసం ఒక డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ ఫిల్మ్స్, స్క్రిప్ట్స్‌ని ఎళ్తూ ఉంటే, ఆ బ్యాంకబిలిటీ అయిన ఒక యాక్టర్‌గా నా మీదకొస్తుంది గదా! ఆ స్పేస్‌లో సో, పెద్ద సముద్రంలో చిన్న చేప అయ్యే బదులు, చిన్న బావిలో పెద్ద చేప అవ్వటం అనేది బెటర్‌లా ఫీల్ అవుతుంది.